వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ధాన్యం యార్డులను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించారు. యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అకాల వాతావరణం ప్రభావంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. వరి కోతలు స్టార్ట్ అయ్యి 45 రోజులు కావస్తుంది. ధాన్యం కొనుగోలు పట్ల కానీ, మొక్కజొన్న కొనుగోలు పట్ల కానీ నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ పెట్టడం, ఇవాళ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 40 రోజుల తర్వాత ఇవాళ మొట్టమొదటిసారిగా క్షేత్రస్థాయి పర్యటనకు వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ధాన్యం కొనుగోలు పట్ల కానీ, మొక్కజొన్నల కొనుగోలు పట్ల కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం లేదు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అన్ని రకాల పంటలు వస్తున్నాయంటే నెల రోజుల ముందే సంబంధిత అధికారులతో సమీక్ష చేయడం, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టడం, బస్తాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది, మొక్కజొన్న ఎట్లు వస్తాయి, పెసలు ఎన్ని వస్తాయి, జొన్నలు ఎన్ని వస్తాయి, వాటికి కావాల్సిన కొనుగోలు కేంద్రాలు ఎన్ని కావాలా, వాటికి కావాల్సిన బస్తాలు ఏంటి, వాటికి కావాల్సిన కాటాలు ఏంటి, తేమ శాతం చూసే మిషన్స్ ఎన్ని కావాలా, దానికి కావాల్సిన మిల్లులు ఏంటి, ఒకవేళ మిల్లులు అందుబాటులో లేకపోతే ఫంక్షన్ హాల్స్ ఎట్లా తీసుకోవాలా, గోడౌన్స్ ఎన్ని తీసుకోవాలా, అవసరమైతే ఆర్టీసీ కార్గోను కూడా ఉపయోగించి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు 45 రోజుల తర్వాత ఏప్రిల్ 6వ తారీఖున కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. ఇప్పటికి 70% పైన వరి ధాన్యం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దాపురం కానీ, లేకపోతే మండపేట కానీ, ఇతర ప్రాంతాలు ఆంధ్రాకు ధాన్యం వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మనం తాత్సారం చేస్తే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యం చేస్తాం, లేదు రైతాంగం యొక్క ఒత్తిడి తలొగ్గి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మీరు బోర్డు పెట్టండి, కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించవద్దని చెప్పి కావాలని తాత్సారం చేసిన ఫలితంగా ఇప్పటికీ 70% పైన ధాన్యం బయటి మిల్లులకు ఆల్రెడీ వ్యాపారస్తులకు కింటాకు 500 రూపాయలు తక్కువకు ఒడ్లు అమ్ముకున్న పరిస్థితి పడుతుంది. ఇవాళ మన కాకర్లపల్లిలో ఉన్నాం, 40 రోజులైంది రోడ్లబడి పోశారు. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ధాన్యం రాసలేదు. ఇక్కడ ఒకటే కాదు, పక్కన ఉన్న బుగ్గపాడు కానీ ఈ 2 గ్రామాల్లోనే ధాన్యం ఉంది. మిగతా గ్రామాల్లో ఈ మండలంలో మొత్తం కూడా పచ్చొడ్లనే మండపేటకి, పెద్దాపురానికి, ఆ ప్రాంతాలకు రైతులు మన మిల్లులకు ఎప్పుడు అమ్మేసుకున్నారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి, కొనుగోలు పట్ల చిత్తశుద్ధి లేకపోవటం, సరైన సమీక్ష లేకపోవటం, అవగాహన లేకపోవటం, కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వల్ల రైతులుగా మనకెందుకు వచ్చిందిలే, ఈ ప్రభుత్వం ఎట్లయినా కొనుగోలు చేయదు, ఎంతకైనా తగినమ్మి మనం అమ్ముకుందామని చెప్పి చూస్తున్నారు. మీరు ఇందా చూశారు, ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు వచ్చినాయి. కాకర్లపల్లిలో ఉన్న ధాన్యం తెచ్చి మొక్కెత్తింది. నాకు మీ కళ్ళ ముందే మీరు చూశారు, మొక్కొచ్చింది. మరి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఇవాళ చీరిక వచ్చి ఇవాళ కలెక్టరేట్ ఇవాళ సమీక్ష పెట్టడం అంటున్నాడు. మీ సమీక్షల యొక్క పరమార్థం ఏంటి? రైతులకు మేలు చేయాలన్నా, వ్యాపారస్తులకు మేలు చేయాలన్నా? ఒక్కొక్క రైస్ మిల్లులో కింటాకు 12 కేజీలు తరుగు తెస్తున్నారు. ఆ రైతు వేదికలైనా పెట్టవచ్చు, లేదు మండల ఆఫీసులైనా పెట్టవచ్చు, సొసైటీ బిల్డింగ్లైనా పెట్టవచ్చు. అట్లా కాకుండా ఇవాళ రాజకీయ జోక్యం పెరిగిపోయి బస్తాలు కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి ముందు వేయటం, లేదా వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాటాలు వేయటం. ఇలా ఏరుగట్ట అనే విలేజ్లో 2 లోడ్లు లారీకి లోడ్ అయి ఉంటే వాళ్ళు ట్రక్ సీట్ ఇవ్వట్లే ఇప్పటికి నెల.